మా మండలం నుండి వచ్చినటువంటి పెద్దలు, తెలుగుదేశం యొక్క కుటుంబ సభ్యులు, పత్రికా విలేకరులకి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము పార్టీ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం, ఎక్కడ బయటకు పోలే. కొంతమంది ప్రత్యేకంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, ఏదో కొన్ని వాళ్ళు బతకనికి కొన్ని సూక్ష్మాలు గుర్తుంటారు, అక్కడ పోయొచ్చు ఇక్కడ పోయొచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ అంటుంటారు. అట్లా కాదు, మేమందరూ సంతోషంగా ఉండాలని సదుద్దేశంతో ఇంతవరకు నెట్టుకంటూ వచ్చినాం. మాకు పదవులు ఉన్నా ఒకటే, పదవులు లేకున్నా ఒకటే. మాకు తెలుగుదేశం ఎవరున్నా, మా అన్న ఉన్నాయేమి, మా తమ్ముడు ఉన్నాయేమి, ఇంకొకరు ఉన్నాయేమి, మాకేం బాధ లేదు, ఈర్ష్య లేదు. కాకపోతే దానికి కూడా కొంతమంది పని కట్టుకుని ఈర్ష్య దుష్ప్రచారం చేస్తారు. మంచి పద్ధతి కాదు. మా నదోళ్ళు కూడా మంచి వాళ్ళే, పోయిన వాళ్ళు కూడా చెడ్డోళ్ళని నేను చెప్పను. మా దేశ అయితేనేమి, కర్ణము మన స్వామి కనకటి స్వామి అయితేనేమి, రఘుమూర్తి స్వామి అయితేనేమి, వాళ్ళు కూడా మాకు గౌరవమే. మాకు గౌరవం లేదని చెప్పొద్దండి. అది వాళ్ళ విధ విధానాల్లో ఎక్కడో లోపం ఏర్పడింది. దాన్ని మనకు కూడా తెలియదు. వాస్తవం చెప్పాలంటే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేది తెలియని విషయాలు కూడా చెప్పమంటే చెప్పలేము. అది ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. ఇంకోసారి ప్రయత్నం చేసి వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకొచ్చి, ఇంకెవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళని కూడా పార్టీలోకి పోయి మనం రిక్వెస్ట్ చేసి, మన సార్ రిక్వెస్ట్ చేసి పార్టీలోకి కలుపుకుంటే మన మండలం మనకు తిరగలేదు. 3 నెలలకు ఒకరు మాట రాదు. మనం ఇన్నేళ్ళు కలిసే ఉన్నాం, ఎవరు దూరం పోలే, మనకేం శత్రువులు లేరు. అందరు మన మిత్రులమే, అందరు మన కుటుంబాలే, అందరు చిన్న కుటుంబాలే. మనం దాన్ని పరిగణలోకి తీసుకుని మన వాళ్ళు పెద్దోళ్ళే, పోయిన వాళ్ళు కూడా అంత తేలిక తీసేయడానికి లేదు వాళ్ళని కూడా. మీరు ఒకవేళ ఏమని అనుకున్నాండి నేను ఒకటే గొప్పని కదా, ప్రపంచం విశాలమైంది, మనం ఒక అనుకూలం ఈ ప్రపంచంలో. కాకపోతే వాళ్ళు కూడా సంప్రదించి వాళ్ళు కూడా మన దారికి తెచ్చుకుని, మన పెద్ద ఆయన ఉండే పొద్దు రేపు జయనాథ్ రెడ్డి గారు, ఆయన దగ్గర కలుపుదానికి కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.